హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ నున్నా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ రాస్తున్నారు. సో ఈరోజు నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు నేను క్రిస్మస్ ట్రీ చేయబోతున్నాను. ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నాం అనమాట. నా లైఫ్లోనే ఫస్ట్ టైము. నాకు ఇప్పటికీ 24 ఇయర్స్. ఒక్కసారి కూడా నేను క్రిస్మస్ ట్రీ అయితే పెట్టుకోలేదు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అప్పుడైతే మేము పెట్టాము క్రిస్మస్ ట్రీ. అంటే మేము క్రిస్టియన్స్ ఏం కాదు, కానీ నాకు చాలా 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 ఇష్టం అనమాట క్రిస్మస్ ట్రీ అంటే. క్రిస్మస్ ట్రీ అన్న, శాంటాక్లాజ్ అన్న, అసలు ఆ క్రిస్మస్ వైబ్సే నాకు చాలా ఇష్టం. సో 2 days బ్యాక్ మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది కనిపించింది. నేను మనీని అడిగాను కొనిపించమని చెప్పి. సో హీ గాట్ మీ దిస్. బట్ చిన్నది పెడుతున్నాను అనమాట. చిన్నది పెడుతున్నా అంటే మనకి కూడా తెలుసు దట్ నేను క్రిస్మస్ ట్రీ పెడుతున్నా అని చెప్పేసి. బట్ ఇప్పుడు తను అయితే వర్క్ వెళ్ళాడు. ఇంకా మా అక్క అన్న ఇద్దరు కూడా వర్క్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు షిఫ్ట్ నుంచి ఇంటికి వచ్చే టైంకి క్రిస్మస్ ట్రీ అంతా అసెంబుల్ చేసేసి రెడీగా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ట్రీ వచ్చేసి నేను ఇక్కడ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం చిన్న ట్రీ కాబట్టి ఒక టేబుల్ మీద పెడదాం అనుకుంటున్నాను. ఒక చిన్న స్టూల్ లాగా ఏమైనా సెటప్ చేస్తాను. సో మెయిన్గా విండోస్లో నుంచి మనం లైట్స్ వేసినప్పుడు బయటకు కూడా బాగా అనిపిస్తుంది. అండ్ మేము ఇక్కడ సోఫా ఉందన్నమాట. నేను ఎక్కడైతే కెమెరా పెట్టాను అక్కడ సోఫా ఉంది. సో ఇక్కడ టీవీ చూస్తుంటాం కదా, మేము అటు సైడ్ కూర్చున్నప్పుడు కూడా ఆ క్రిస్మస్ ట్రీ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, బట్ నేనైతే పెట్టేస్తాను. ఇదనమాట. చాలా చిన్న తీసుకున్నాను చెప్పాను కదా, 3 feet ఫస్ట్ టైం కదా. మనం ఇయర్ బై ఇయర్ కొంచెం అప్గ్రేడ్ అవుతుందాము. దీంట్లో వచ్చేసి 70 టిప్స్ వచ్చాయన్నమాట. సో ఇవి ఉంటాయి కదా, షో. సో ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి 70 వచ్చాయన్నమాట. నేను చాలా 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 ఎగ్జైటెడ్ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే తెలియదు. అంటే అక్క అన్న ఇద్దరు కూడా మనీతో పాటే వర్క్ వెళ్ళిపోయారు అనమాట. షిఫ్ట్లో ఉన్నారు వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారు. సో ముగ్గురు ఒకటేసారి వస్తారు కదా. సో ముగ్గురు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని చెప్పేసి నేను ఇప్పుడు సెటప్ చేద్దాం అనుకున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడంతా క్లియర్ చేసేస్తాను నేను. దీన్ని ఇక్కడ పెట్టేద్దాము. పక్కనకి ఒక స్టూల్ ఉంది, దీంట్లో చేసేసుకుందాం మనం. సో ఇప్పుడు మనం దీని మీద చేద్దాము. కొంచెం హైట్గా ఉన్నట్టుంది. సరే ఫస్ట్ కింద చేద్దాము, తర్వాత పైనకి పెట్టేద్దాం. ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే లైట్స్ కూడా దీనికి వచ్చేసాయి అనమాట. మనం సెపరేట్గా కొనే పని లేదు. బట్ స్టిల్ నా దగ్గర లైట్స్ అయితే చాలా ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఫుల్ సెటప్ వచ్చేసింది. మనం ఏం రెడీ చేయాల్సిన అవసరం లేదు. వావ్. సో జస్ట్ ఈ స్టాండ్ ఒకటి పెడితే సరిపోతుంది అనుకుంటాను. సో యూకేలో క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా పెడతారు కాబట్టి లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను క్రిస్మస్ టైంలో వర్క్ చేశాను అనమాట. అమెజాన్లో వేర్ హౌస్లో పార్ట్ టైం చేస్తూ ఉండేదాన్ని. సో అప్పుడు క్రిస్మస్ ట్రీ పెట్టడానికి నేను కూడా వెళ్ళాను అనమాట. అక్కడ ఏంటంటే ఇట్లా ప్రతిదీ సపరేట్గా వస్తుంది. ఇక్కడ మొత్తం అసెంబుల్ చేసేసి ఇచ్చారు. ఇట్లా ఇవి కూడా మనమే అసెంబుల్ చేయాలి. అంటే 3 feet అంటే ఇంత హైట్ అనమాట. సో నెక్స్ట్ టైం మనం డెఫినెట్గా అప్గ్రేడ్ అవుదాము. లైట్స్ కూడా వచ్చాయి. మనం ఇందులో బ్యాటరీస్ వేసేసేయాలి. నా దగ్గర కూడా ఉంది, యూఎస్బీది ఉంది, అది పెట్టేస్తే బెటర్ అనుకుంటా. ఇప్పుడు వీటిని మనం కింద కనేద్దాము. ట్రీ అంతా కంప్లీట్ సెటప్ వస్తుందని నేను అసలు అనుకోలేదు. బట్ స్టిల్ కొంచెం టైం అయితే పట్టింది. ఐ థింక్ 10 minutes అట్లా పట్టినట్టుంది. అంటే ఆ టిప్స్ అన్ని ఇట్లా ఓపెన్ చేయాలి కదా. అండ్ ఆల్సో మంచిగా సేమ్ లైన్ అలైన్ చేసేసరికి ఒక 10-15 minutes పట్టింది. సో ఫస్ట్ అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఎక్కువ టిప్స్ లేవు, చాలా వాల్యూమ్ తక్కువగా ఉంది అనిపించింది. కానీ మొత్తం డెకరేట్ చేసిన తర్వాత చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో మనీ అయితే పెద్దది పెడదామని చెప్పాడు. 6 feet ఉందన్నమాట. కాస్ట్ కూడా అంత పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ అంత డెకార్ చేయలేము, అంత మెయింటైన్ చేయలేమేమో అని చెప్పేసి నేను చిన్న తీసేసుకున్నాను. థింక్ వీఆర్ డన్. ఒకసారి బ్యాటరీస్ వేసి లైట్స్ ఆన్ చేసేస్తాను. నేనైతే క్రిస్మస్ ట్రీ ఒకటే కొన్నాను. ఈ క్రిస్మస్ బాల్స్ ఉన్నాయి కదా, ఇవైతే డెకరేషన్కి నావి ఎప్పటి నుంచి ఉన్నాయన్నమాట. 2 years బ్యాక్ ఇండియా పంపిద్దామని చెప్పేసి మా అక్క కోసం తీసుకున్నాను. సో అవి నేనైతే పార్సల్లోని ఇండియా పంపించలేదు. అంటే చాలా వాల్యూమ్ ఎక్కువైపోతుందని చెప్పేసి. అండ్ ఆల్సో ఇవి ప్లాస్టిక్ అనమాట, పగిలిపోతాయేమో, వేస్ట్గా ఎందుకు పంపించడం అని చెప్పేసి నేను అలానే ఉంచేసాను. అండ్ ఇంకా పడేయాలనిపించలేదు అనమాట. సో అలా సేవ్ చేసి పెట్టుకుని నాకు ఎప్పుడు యూజ్ అయ్యాయి. ఈ డెకార్ బాల్స్ని క్రిస్మస్ బాబుల్స్ అంటారంట. ఇప్పుడే నేను ఆ ప్రొనౌన్సియేషన్ అసలు ఏంటివి అని చెప్పేసి సెట్ చేస్తే అది ఉందన్నమాట. అసలు బాబుల్స్ ఏంటా అని చూస్తే పేరే బాబుల్స్ అని చెప్పేసి ఉంది. చెప్పాను కదా, నేను కొంచెం ఫీల్ అయ్యాను. వాల్యూమ్ ఎక్కువ లేదు, చాలా చిన్నగా అనిపించింది నాకైతే. అంటే కొంచెం ఎక్కువ టిప్స్ ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. బట్ ఈ డెకార్ అన్ని యాడ్ చేసే కొద్దీ చాలా వాల్యూమ్ వచ్చేసినట్టు అనిపించింది. అండ్ ఆ బాబుల్స్ కూడా నా దగ్గర సేమ్ కలర్ ఉన్నాయి అనమాట. అన్ని గోల్డే ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. కొంచెం రెడ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రెడ్ చాలా మిస్ అయింది అనమాట. ఇంకొక ప్యాక్ కూడా ఉండాలి నా దగ్గర, అందులో రెడ్ గిఫ్ట్ ప్యాక్స్ అట్లాంటివి ఉంటాయి. సో అది ఎక్కడో మిస్ అయింది. సో ఫైనలీ ఇలా అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది. ఒకసారి లైట్ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఎంత బాగుంది. ఓ మై గాడ్, సో క్యూట్.
లైట్స్ ఆఫ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఏమంటారు, వాల్యూమ్ ఎక్కువ లేదనమాట. అది కూడా ఎక్కువ ఉంటే బాగుండేది. మేబీ నేను ఇంకా ఈ డెకార్కి ఇంకా వేరే ఏమైనా యాడ్ చేస్తే ఎక్కువ ఉంటుందేమో. సో లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉందో. సో లైట్స్ ఆన్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఈ కార్నర్లో పెట్టాను సో దట్ ఇక్కడ మాకు విండో నుంచి బయటకు కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ పెడితే. యాక్చువల్గా అయితే గిఫ్ట్ బాక్సులు పెట్టాలి. నా దగ్గర ప్రజెంట్ ఆ ర్యాపింగ్ లేదనమాట, ర్యాపింగ్ కారు. సో ఆ ర్యాపింగ్ కవర్ తీసుకొని ఇక్కడ గిఫ్ట్ లాగా ప్యాక్ చేసి పెట్టేశాను, ఎంటీ బాక్సెస్. అప్పటి వరకు జస్ట్ ఈరోజు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఇంట్లో ఉన్న చాక్లెట్స్ అన్ని వెతికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ 2 క్యాండిల్స్ పెట్టేశాను. అక్కడ ఇంకొక చిన్న క్యాండిల్ పెట్టాను. నాకైతే చాలా చాలా నచ్చింది, బాగా కనిపిస్తుంది కూడా. లైట్స్ ఆన్ చేసి ఉన్నా కూడా చాలా బాగుంది. మంచిగా టీవీ చూస్తూ ఉన్నప్పుడు బాగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ రెడ్ కలర్ దీన్ని కొంచెం కాంప్లిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో రెడ్ బాగా తగ్గిపోయింది అనమాట, అసలు రెడ్ అనేది లేదు. ఎప్పుడైనా క్రిస్మస్ ట్రీలో రెడ్ ఉంటే చాలా బాగుంటుంది. నేను బయట కూడా చూస్తున్నప్పుడు అనుకుంటుంటాను అనమాట, రెడ్ ఉన్న క్రిస్మస్ ట్రీస్ చాలా అందంగా అనిపిస్తాయి, చాలా ప్లెజెంట్గా. నాకు చాలా ఇష్టం అనమాట రెడ్, గ్రీన్ ఇంకా ఆ గోల్డ్ కాంబినేషన్. సో రేపు ఏమైనా తీసుకొని వచ్చేసి పెట్టేద్దాము, బికాస్ నేను 3 days ఖాళీ కాబట్టి అది సెటప్ చేసేస్తాను. సూపర్ 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 హ్యాపీ. ఇది నా ఫస్ట్ క్రిస్మస్ ట్రీ కాబట్టి నేను ఫిల్మ్ చేశాను. అండ్ ఇంకా తర్వాత మళ్ళీ సో అక్క వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను వీడియో చేస్తాను, అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారని చెప్పేసి. సో అది కూడా యాడ్ చేసేస్తాను. ఇన్కేస్ నేను ఇంకా సెటప్ ఏమైనా చేస్తే అది కూడా యాడ్ చేస్తాను వీడియోలో. అదర్వైజ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో యా, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.